ఈ కమలం పార్టీ సిద్ధమవుతోంది. రేపటి నుంచి మార్చి 1 వరకు తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా ప్రచార వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలను బీజేపీ ప్రారంభించనుంది. అసోం సీఎం, గోవా సీఎం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు ఈ యాత్రలో పాల్గొనున్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు కిషన్ రెడ్డి. నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా 17 సీట్లలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది. ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం.